రూపాయలు 7.5 కోట్ల ఏటీఎం నగదు చోరీ కేసు ఛేదించిన పోలీసులు. బెంగళూరులో ఆర్బీఐ అధికారులు మంట ఏటీఎం వ్యాన్ సిబ్బంది బెదిరించి దొంగిలించిన రూపాయి 7.5 కోట్ల నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కర్ణాటక పోలీసులు ఏపీలోని చిత్తూరు జిల్లా కప్పంలో తనిఖీలు నిర్వహించి నవీన్ అనే యువకుడి ఇంట్లో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నగదు మారుస్తున్న 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాఖ మంత్రి రేవంత్ పాలనలో పేద విద్యార్థులకు పురుగుల అన్నం. కల్వల మోడల్ పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్న సిబ్బంది. నాసిరకంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెడుతూ వేలకు అన్నం పెట్టుకపోవడంతో నిత్యం పస్తులుంటున్న విద్యార్థులు. 1,00,000 కోట్లు అప్పు చేసి పేద పిల్లలకు సరైన ఆహారం కూడా పెట్టలేని రేవంత్ సర్కార్. కుల మతాలకు అతీతంగా సత్యసాయిబాబా పేదలకు సేవలు అందించారు. మానవ సేవ మాధవ సేవ అని నమ్మి బాబా ఆచరించారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించింది. సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ను ఆవిష్కరిస్తున్నాం. దీని ద్వారా చిన్న వ్యాధుల నుంచి క్యాన్సర్ వరకు అన్ని వైద్య సేవలు అందిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు. I have seen with my own eyes, even big business houses send their children to serve ordinary devotees here, serving the devotees by giving plates, by serving, by cleaning. That is the dignity of service he has taught. These free services are all offered without discrimination of caste, creed, religion, or nationality. Now, very good organization, 140 countries, and also branches more than 2,000. Number-wise, only registered 750,000 volunteers. No organization is having this type of strength. Today, we are launching the Sri Satya Sai Tribal Women Healthcare Program. This initiative focuses on delivering health care, both preventive and curative tribal women. This includes providing multi-speciality medical care through telemedicine, medical screening for anemia, breast and cervical cancer, and making clean drinking water available. This is a very, very important initiative. Our tribal sisters are the conscious keepers of our civilization. They live in harmony with nature, but they face some of the worst forms of poverty. When a tribal woman is educated, healthy, and economically independent, an entire community is uplifted. This is not just welfare, it is nation building in the true spirit of Manava Seva is Madhava Seva. That is what he taught for all of us. On this sacred centenary, let us make an oath to advance Bhagavan Siddhantam, Satya Sai Siddhantam. I am telling you, Bhagavan Sai Siddhantam forward to the world. Let every devotee should become an ambassador of peace. Let every home become a center of seva. Let every village and every city, every nation reflect the values of Satya, Dharma, Santi, Prema, and Ahimsa. We should not just follow these 5 values in our daily lives, but take it forward and inspire people across the
globe. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల లీలలు బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ నేతలు కబ్జాకోరులు. ఎమ్మెల్సీ కవిత. రాజేంద్రనగర్ హైడ్రా కూల్చివేతలు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లోని ఆరంఘర్ చౌరస్తా వద్ద ఫుట్పాత్ రోడ్డు ఆక్రమణపై బీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిగాయి. కొంతమంది వీధి వ్యాపారుల అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని చెదరగొట్టి కూల్చివేతలను పూర్తి చేశారు. మందాన హల్దీ సెలబ్రేషన్స్. టీమిండియా క్రికెటర్ స్మృతి మందాన, బాలీవుడ్ సింగర్ పలాష్ మచ్చల్ వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 6 సంవత్సరాలుగా ప్రేమించుకున్న ఈ జంట రేపు నవంబర్ 23న వివాహం చేసుకోనుంది. తాజాగా వీరిద్దరూ ఉత్సాహంగా హల్దీ వేడుకల్లో పాల్గొన్నారు. మందాన స్నేహితులైన టీమిండియా మహిళా క్రికెటర్లు కూడా ఈ హల్దీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో ఫేక్ పార్కింగ్ దందా బట్టబయలు. జనక్పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్ద ఎంసీడీ పేరుతో నడుస్తున్న నకిలీ పార్కింగ్ రాకెట్ను ఒక ఢిల్లీ ప్రయాణికుడు బయటపెట్టారు. పార్కింగ్ రుసుము చెల్లించే సమయంలో క్యూఆర్ కోడ్ ఒక వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు లింక్ అయిందని ప్రయాణికుడు గుర్తించారు. మోసగాడు ఇది సరైనదే అని వాదించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. టీసీ బస్సును ఢీకొట్టిన లారీ. హైదరాబాద్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిన్నబండతండా శివారులో బీజాపూర్ హైదరాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నిజామాబాద్ కుమార్ గల్లీలో మిషన్ అనే వ్యక్తి ఇంట్లో స్నేహితుడిగా నటిస్తూ ఓ యువతి భారీ చోరీకి పాల్పడింది. బ్యూటీ పార్లర్లో పనిచేసే గాయత్రి అలియాస్ గౌతమి ఇంటి తాళం డూప్లికేట్ చేయించి ఇంట్లో లేని సమయాల్లో డబ్బులు దొంగిలించడం మొదలుపెట్టింది. సందేహం వచ్చి యజమాని స్పై కెమెరా అమర్చగా ఆమె ఏకంగా 18 తులాల బంగారం, కిలో-పావు వెండి, నగదు అపహరిస్తూ సీసీ కెమెరాల్లో చిక్కింది. కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడి లేడీ గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. బాలుడి విక్రయానికి ప్రయత్నం. 15 మందిపై కేసు నమోదు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయిన హైదరాబాద్కి చెందిన యువతి బిడ్డ పోషణకు మార్గం లేక మధ్యవర్తులను ఆశ్రయించింది. వారం కిందట పుట్టిన బాలుడిని 15 మంది మధ్యవర్తుల ద్వారా కరీంనగర్కు చెందిన దంపతులకు రూ.6 లక్షలకు విక్రయించారు. విషయం బాలల పరిరక్షణ కమిటీకి తెలియడంతో పోలీసులు విచారణ చేపట్టి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ 2వ టౌన్ పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, బీఎంఆర్. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం కేంద్రంలో మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు రూ.63,07,305 విలువ గల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ. అనంతరం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీఎంఆర్ గారు